ప్రార్థనలో మీరు విడిచే కన్నీళ్ళకి ఉన్న ఆ వాల్యూ, విలువ ఏమిటో అర్థం చేసుకోండి. ఒక్కొక్కసారి సంఘమును గురించినటువంటి ఆ భారం నాకు వచ్చినప్పుడు నాకు తెలియకుండానే కన్నీళ్ళు వస్తాయి. సంఘము యొక్క భారం వచ్చినప్పుడు నేను కోరుకున్న ఆస్తి నాకు రాలేదని కాదు, కన్నీళ్ళకి ఒక విలువ ఉంది. ఆ కన్నీళ్లు ఎలా విడుస్తామో ప్రభు సన్నిధిలో ఆ కన్నీళ్ళకి ప్రతిఫలం. సంఘాన్ని గురించి ప్రాణప్రియుడైన యేసయ్య అంటాడు, నా ప్రియురాల సుందరవతి, నీ కళ్ళు గువ్వ కళ్ళు లాగా ఉన్నాయి, అంటే పావురపు కళ్ళు లాగా ఉన్నాయి అని. పావురపు కళ్ళను మీరు చూడండి, గువ్వ కళ్ళను మీరు చూడండి, ఎప్పుడు కంటి నిండా నీళ్లు ఉంటాయి. మీ కళ్ళు విస్తారమైన కన్నీళ్ల చేత నిండిన కళ్ళుగా